మీకు నిజంగా బాగా మాట్లాడడం వస్తే మనం ఏమి పెద్ద ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడక్కర్లేదండి. మామూలు ఇంగ్లీష్ కానీ మీరు మాట్లాడగలిగితే ఈవెన్ 10th క్లాస్ వాళ్ళకి కూడా 40,000 రూపాయల జాబ్స్ రెడీగా ఉన్నాయండి కాల్ సెంటర్స్లో. బీటెక్ పాస్ అయ్యి నేను మాట్లాడలేకపోతే ఎట్టా? I know you love your mother country, but Telugu vallakuన్న greatest advantage which many of Telugu people do not know is only Telugu people can speak good English. మీకు తెలుసునండి. క్లాప్స్ కొడితే కాదు, నేను చెప్తా, రుజువు చేస్తాను. మీలో ఎవరికైనా నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టంగా ఉంది అన్నవాళ్ళు చేయొద్దండి, పర్వాలేదు, దామ్మా స్టేజ్ మీదకి రా. స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరికీ అద్భుతమైన గిఫ్ట్స్ ఉంటాయండి. బాబు కొన్ని బుక్స్. అమ్మాయికి ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టం అండి. మన ఎవ్వరి మదర్ టంగ్ ఇంగ్లీష్ కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళది. ఏం పేరు తల్లి? వాసవి. వాసవి, వాసవి నీకు ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టం. తెలుగు బాగా వచ్చా? మాట్లాడతాను. ఇప్పుడు మన ఇద్దరం కొంచెంసేపు తెలుగులో మాట్లాడుకుందాం. సరేనండి. అలాగేనండి. అలాగేనండి. నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావా? పాస్ అయ్యానండి. నేను పాస్ అన్నా, నువ్వు ఉత్తీర్ణురాలను అయ్యాను అనాలి. ఓకే, సరే, పర్వాలేదు, పర్వాలేదు. అది కాదు, ఎంత వచ్చింది పర్సంటేజ్? 410. సరే సార్. మీ ఇంటి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు? ట్రైన్లో వచ్చాను. ట్రైన్. ఏ భాష అండి? తెలుగు మీరు ఇంగ్లీష్ మాట్లాడకుండా తెలుగులో మాట్లాడాలి. మీలో ఎవరైనా సరే నాతో మాట్లాడితే అద్భుతమైన గిఫ్ట్ ఉంది. రైట్? ఓకే, లేదు ఇక్కడ వెలుగుతుంది. అది ఏంటమ్మా? అందరికి అర్థమయ్యేలా చెప్పు. లైట్. లైట్. లైట్ ఏ భాష అండి? ఆయన ఏదో ఇలా ఇలా అంటున్నాడు, అదేంటండి? కెమెరా. ఇదేంటమ్మా? కలం. వెరీ గుడ్. ఇంతమంది చెప్పకూడదు. ఒకవేళ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నీ కలం ఇయ్యి అంటే మీకేసి ఎలా చూస్తాడు అతను? ఎర్రగడ్డ నుంచి వచ్చారేమో. మీరు మాట్లాడరు. ఆల్ వాహనాలు మనం ఇంగ్లీష్లోనే అంటాం. సైకిల్, ఈ 3 చక్రాలు తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఏమంటారమ్మా రోడ్డు మీద? పంక ఏంటి? పంక అది 3 చక్రాలు తీసుకెళ్తూ ఉంటారు చూడు వాహనదారులు, మన వీళ్ళని ప్రయాణికులను తీసుకెళ్తారు. ఆటో. ఆటో తెలుగులో ఏమంటారు? త్రిచక్ర వాహనం. నువ్వు ఈసారి పిల్లు, ఏ త్రిచక్ర వాహనదారుడా ఇటు రమ్ము అను. వాడు చూడగానే భయపడి పారిపోతాడమ్మా. ఏదో ప్రాబ్లం ఉంది, మనకి ఎందుకు వచ్చిన వాడు. సైకిల్ అంటాం, ఆటో అంటాం, కార్ అంటాం, దెన్ ట్రైన్ అంటాం. అన్ని సింపుల్, వెరీ ఈవెన్ సింపుల్. ట్రాక్టర్, లారీ తెలుగువాడు మాత్రమే ఇచ్చేస్తుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సమ్ టైమ్ బ్యాక్ జార్జ్ బుష్ విజిటెడ్ మెహబూబ్ నగర్ దగ్గర ఒక తాండాకి వెళ్ళాడు. ఆ తాండాలో హీ వాంటెడ్ టు గివ్ సమ్ గిఫ్ట్స్ ఫ్రమ్ హిస్ ట్రస్ట్. సో కొందరు లంబాడా లేడీస్ రావాలి 9:30కి. ఈయన 9:30కి వెళ్ళాడు, వాళ్ళు రాలేదు. దే కేమ్ ఎట్ 10 o'clock. ఈయన చూడగానే కంగారు పడి, నమస్తే సారు, బస్సు లేట్ అయిపోయినది, టైం ఉన్నదా అన్నారు. మన స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్, హీ వాజ్ అబౌట్ టు ట్రాన్స్లేట్. దెన్ హీ సెడ్, నో, ఐ గాట్ ఇట్. No sir, she spoke in Telugu. No, she spoke in English. No sir, I'll tell you, no need of telling me. How? Your Telugu is so close to English? No sir, I'll tell you. She said, Namaste Saru. All of us who visit India, we know what is the meaning of Namaste. You know Namaste? Saru, she said, probably sir, colloquial. And she said, Basu, later, something, అయిపోయినాను. And she looked at left wrist, time, అయిపోయినాది. Is there time? What else you want me to understand? Please, ఇది ఒక రకమైన కౌన్సిలింగ్గా గుర్తించండి. ఆల్ ఆఫ్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ ఛాలెంజ్ ఎనీబడి, ఈ 10 రోజుల్లోనైనా సార్, లాస్ట్ డే నేను వస్తా, లాస్ట్ డే కూడా ప్రోగ్రామ్ ఉంది. మీరు ఎవరైనా 10 నిమిషాలు
తెలుగులో మాట్లాడాలి. ఒక్క ఇంగ్లీష్ మాట లేకుండా నా దేశము ప్రతిజ్ఞ అదొద్దు. నేను సబ్జెక్ట్ అప్పటికప్పుడు ఇస్తాను. అది ర్యాగింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరు ఎవరైనా మాట్లాడతానంటే మనసులో పెట్టుకోండి. ఐ విల్ గివ్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్. సో నీకు తెలుగు బాగా వచ్చా? ఇప్పుడు చెప్పను. మరి ఇంగ్లీష్ వచ్చా? రాదు. కంప్లీట్గా రాదు అని పూర్తిగా. కంప్లీట్ తెలుగు అండి, తెలుగు మాట కంప్లీట్గా రాదు. నువ్వు మనం చేయాల్సిందల్లా ఒకటి సెంటెన్సెస్ ఫార్మేషన్ అంతే. సైకలాజికల్గా యూ లవ్ యువర్ సెల్ఫ్, దెన్ పీపుల్ స్టార్ట్ లవింగ్ యూ. నాకు రాదు. ఇఫ్ ఐ సే దెన్ ఐ కెనాట్ డూ, ఐఎమ్ అన్ఫిట్ అనుకుంటే పీపుల్ ఆల్సో సే అన్ఫిట్. దేవుడు కూడా తదాస్తూ ఉంటాడు, నీకు ఎంత చెప్పినా ఇంతే నీకు. ఈ రోజు నుంచి లవ్ యువర్ సెల్ఫ్. మీకున్న స్కిల్స్ని గుర్తించండి. నెగిటివ్ స్కిల్స్ మనకు బాగా ఎక్కువ ఉన్నాయి. ఓకే తల్లి, ఐఎమ్ గివింగ్ యూ ఏ వండర్ఫుల్ బుక్. నేను ఈ మధ్యనే రాశాను. నాకు బాగా నచ్చిన బుక్. అసలు కింద పడి పైకి లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలామంది నేను చేయగలనా, కెనై అంటారు. కాదు, తీసుకొచ్చి ఇటు పెట్టండి, ఐ క్యాన్. దాన్నే రాశాను, నేను సైతం. ప్రపంచంలో అద్భుతాలు చేసిన వాళ్ళందరి చరిత్రలు ఇందులో ఉన్నాయి తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి యాక్చువల్గా తెలుగు రాదండి, తెలుగు రాదు. అమెరికాలో చైనీస్ వాళ్ళు తెలివైన వాళ్ళే, కానీ అమెరికన్స్ దే లవ్ అవర్ ఇండియన్స్ బికాస్ మన ఇంగ్లీష్ బాగుంటుందండి. ఇప్పుడు నీ పేరేంటి అనడానికి ఏమంటామండి మనం? మీరైనా ఈవెన్ తమిళ్లో ఉంగళ పేరన్నా అన్నా కూడా ఏమన్నా వాట్ ఈస్ యువర్ నేమ్ అంటారు, అంతే కదండి. ఏమంటారు? ఇదే చైనీస్ వాట్ ఈస్ యువర్ నేమ్ అనలేరండి. వాతేది ఉందా ఠా అంటారు. అండ్ ఏమనుకోద్దండి, ఈవెన్ మీకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అక్కడ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి సరిగ్గా రాదండి. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ బాగుండదు వాళ్ళది. సౌత్ ఇండియన్స్ వి స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. కొన్ని ప్రాంతాలు అక్కడ వాళ్ళకి వా అనే వర్డ్ లేదండి, వా లేదు. మా చిన్నప్పుడు చెప్పేవారు, వరండాలో తిరుగుతున్నాడు వెంకటస్వామి, ఆ ప్రొఫెసర్, విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చి, మిస్టర్ వెంకటస్వామి బై ఆర్ యూ బాండరింగ్ ఇన్ ది బరండా అన్నట్టాడు. వాడికి ఏమో అర్థమవుతుంది, వాళ్ళకి వా రాదు. కొందరికి హా రాదండి, హా పలకరండి, గా అంటారు. గర 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 హర, అది గరగర అంటే మనం హరహర హర హరహర మహాదేవ్ అన్నాను, గరగర మహాదేవ్. మనకు నవ్వు వస్తాయి వాళ్ళు అంటే, వాళ్ళు బాధ బాధగుతారు. బట్ ఏంటంటే మనకి మాత్రం 56 అక్షరాలు ఉన్నాయండి మనకి.